గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళపై నడి రోడ్డుపైనే దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసిన ఘటన కలకలం రేపింది. బోరు విషయంలో మొదలైన ఈ వివాదంలో టీడీపీ నేత మూర్తితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగర శివార్లోని కృష్ణబాబు కాలనీలో కీచక పర్వం జరిగింది. టీడీపీ నేత మల్లెల మూర్తి, అతని కుటుంబ సభ్యులు మృగాల్లాగా ప్రవర్తించారు. కృష్ణబాబు కాలనీలో నాగేశ్వరరావు ఇంటి ముందు రోడ్డుపై బోరుంది. బోర్ రిపేర్ చేసేందుకు నాగేశ్వరరావు ప్రయత్నించడంతో టీడీపీ నేత మూర్తి అడ్డుకున్నాడు. తనకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో కార్పొరేషన్ అధికారులకు రోడ్డుపై బోరు ఎలా ఉంచుతారు అంటూ ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావుతో పాటు భార్య, కొడుకు మూర్తితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో వీరి మధ్య మాటా పెరిగింది. రోడ్డుపై బోరు ఉండకూడదు అంటూ మూర్తి హెచ్చరించాడు. దీంతో నాగేశ్వరరావు కుటుంబం నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని పంపించారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న మూర్తితో పాటు కుటుంబ సభ్యులు నాగేశ్వరరావు ఇంటికొచ్చారు. ఆ సమయంలో నాగేశ్వరరావు భార్య, కొడుకు ఇంట్లో ఉన్నారు. దీంతో నాగేశ్వరరావు భార్యపై దాడికి దిగారు. కొడుకు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో అతనిపై కూడా దాడి చేశారు. ఇదే సమయంలో మూర్తి బంధువైన హిజ్రా మాధవి సీన్లోకి ఎంటర్ అయింది. నాగేశ్వరరావు భార్యను ఇష్టం వచ్చినట్టు తన్నడమే కాకుండా ఆమెను వివస్త్రను చేశారు. వెంటనే స్థానికులు మహిళకు దుస్తులిచ్చారు. అయితే హిజ్రా మళ్లీ మహిళపై దాడి చేసి దుస్తుల్లాగేసింది. 10 నిమిషాల పాటు మహిళను ఒంటిపై దుస్తులు లేకుండా రోడ్డుపైనే నిలబెట్టింది. తమ జోలుకొస్తే ఇదే జరుగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. మహిళపై మూర్తి కుటుంబ సభ్యులు దాడి చేసి వివస్త్రం చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన దాడి గురించి చెప్పడంతో కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మూర్తితో పాటు అతని కుటుంబ సభ్యులు, మహిళను వివస్త్రం చేసినటువంటి హిజ్రా మాధవితో పాటు 9 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మొదట బాధితులు ఫిర్యాదు చేసిన సమయంలోనే పోలీసులు బందోబస్తుకు వెళ్లారని, దాడి తర్వాత వెంటనే స్పందించి కేసు నమోదు చేయడంతో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని అంటున్నారు. మల్లెల వెంకటరమణమూర్తి, అతని భార్య సంపూర్ణ, అతని చెల్లి తిరుపతి దుర్గా, వాళ్ళ బావమరి తిరుపతి రమేష్, తమ్మిశెట్టి విజయ, ఆమె కుమారుడు తమ్మిశెట్టి వెంకటేష్ అలియాస్ మాధవి, ఈయన ట్రాన్స్జెండర్. అట్లనే మూర్తి గారి తల్లి కొండమ్మ, మూర్తి కొడుకులు కార్తీక్ అండ్ దుర్గా ప్రసాద్. 9 మంది. కార్తీక్ దూరం మిక్స్ అయింది. దీంట్లో 5 రూపాయలు నేను యాక్ట్ చేస్తున్నది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవితో పాటు వైసీపీ, ఇతర పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు కృష్ణబాబు కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహిళను వివస్త్ర చేసి దాడి చేయడం అత్యంత దారుణమన్నారు. బాధితులు తన వద్దకు వచ్చినటువంటి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెబుతున్నారు ఎమ్మెల్యే మాధవి. పార్టీ ఏదైనా ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని సహించేది లేదన్నారు. దాడికి పాల్పడిన మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు. ఒకటే చెప్తాను, నేను కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎవరు ఎలా తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పుగా నోరు జారి కమెంట్ పెడితేనే రిమాండ్కు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. సొంత కార్యకర్త అయినా వదలకుండా అతన్ని రిమాండ్లోకి పంపించడం జరిగింది వైసీపీ నాయకుల యొక్క స్త్రీలని విమర్శించినందుకే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. తప్పు చేస్తే తనవాడైనా పరాయివాడైనా చూడబోనని స్పష్టం చేశారు. మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలిపారు. అలసత్వం వహించిన అధికారులపైన చర్యలకు ఆదేశించామన్నారు సీఎం. గుంటూరులో ఒక విషయం జరిగింది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటి. హోంమంత్రి అనిత కూడా సీరియస్ గా స్పందించారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చర్యలు తీసుకోవడంలో అలసత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నగరంపాలెం సీఐ సత్యనారాయణను వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.